హాయ్ అండి, అందరికీ నమస్కారం. హరే కృష్ణ. లాస్ట్ టైం నేను నా ఎక్స్పీరియన్స్ని, నా ఇస్కాన్ టెంపుల్ విజిట్, నాకు దొరికిన పీస్ని మీతో షేర్ చేసుకున్నాను. జపమాల గురించి, కృష్ణ జపం ఎలా చేయాలి, జపమాల ఎక్కడ దొరుకుతుంది, ఎలా యూజ్ చేస్తే ఎలాంటి మనకి ఫలితాలు ఉంటాయనే దాని గురించి నేను వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీకు కన్ఫామ్గా యూజ్ అవుతుందండి. నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. నా ఇస్కాన్ టెంపుల్ విజిట్ ఎక్స్పీరియన్స్ వీడియోస్ మీకు ఒక మంచి డివోషనల్ ఫీలింగ్ ఇస్తాయని నేను అనుకుంటున్నాను. ఆ రాధాకృష్ణుల కటాక్షం అనేది మీ మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే, నియర్ అమీర్పేట్లో ఉన్న వాళ్ళకి అమీర్పేట్ నుంచి అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్కి ఎలా వెళ్ళాలో తెలియకపోతే సింపుల్ రూట్ చెప్తానండి. మీరు సింపుల్గా వెళ్ళొచ్చు. మీకు ఈ వీడియో కన్ఫామ్గా యూజ్ అవుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అమీర్పేట్ నుంచి 2 వేస్ ఉంటాయి. ఒకటి నాంపల్లి అండ్ ఇంకోటి అసెంబ్లీ దిగితే రూట్ అనేది కన్ఫ్యూజ్ అవుతారు. సో నాంపల్లి దిగాలి. అమీర్పేట్ నుంచి బస్ ఆర్ మెట్రో ఎల్బీ నగర్ బస్ ఎక్కండి, ఆర్ మెట్రో అయితే ఎల్బీ నగర్ మెట్రో ఎక్కండి. నాంపల్లి టికెట్ తీసుకున్నారంటే నాంపల్లి దిగండి. ఇక్కడ మీకు రైట్ అండ్ లెఫ్ట్ ఎగ్జిట్స్ ఉంటాయి. మీరు లెఫ్ట్ సైడ్ ఎగ్జిట్ అవ్వండి. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. కిందకి వెళ్ళాలంటే ఒక 100 మీటర్స్ ముందుకు వెళ్ళిన తర్వాత మీకు ఒక సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకోండి. లెఫ్ట్ తీసుకున్నారంటే ఇలా స్ట్రైట్ రూట్ ఉంటుంది. ఒకటే రూట్ అండి, మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ వెళ్ళారంటే అక్కడ మీకు స్ట్రీట్ షాపింగ్ వస్తుంది. స్ట్రీట్ షాపింగ్ పక్కనే మీకు ఇస్కాన్ టెంపుల్ అనేది ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే చూడండి, మీకే ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఉంటుందండి. ఆ గేట్ చూడగానే మన బాధలన్నీ ఆ గేట్ దగ్గరే వదిలేసి ఆ కృష్ణ ముందు వెళ్ళి కూర్చోవాలనిపిస్తుంది. అంత ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు చెప్పే ఆ భగవద్గీత క్లాస్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. వాళ్ళు చెప్పిన ఆ హాఫ్ అన్ అవర్ మీ కష్టాలన్నీ ఎటుపోయాయో అనిపించేంత హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రీ చెప్పల్ స్టాండ్ ఉంటుందండి. మీ చెప్పులు అక్కడ వదిలేసి ఇలా మెయిన్ ఎంట్రన్స్, ఇది నాంపల్లి నుంచి వచ్చే ఎంట్రన్స్, అటు సైడ్ అసెంబ్లీ నుంచి వచ్చే ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇక్కడ అందరు జపమాల చేస్తున్నారు చూడండి, చాంటింగ్ చేస్తున్నారు. అక్కడ 108 స్టెప్స్ ఉంటాయి. అందరు జపమాల తీసుకొని వాళ్ళ గురుమంత్రం కార్డు ఇస్తారు. ఆ కార్డు చదువుకొని ఆ చాంటింగ్ చేసి వాళ్ళకి ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారంటే వాళ్ళు ఒక నువ్వుల లడ్డు అనేది ఇస్తారు మనకి ప్రసాదంగా. అది చాలా బాగుంటుందండి. ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు. మీరు అది కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఇక్కడ మీకు టెంపుల్లో అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. టెంపుల్లో ఎంటర్ అయ్యాక కృష్ణ ఐడల్ ముందు నిల్చోగానే మీకు నిజంగా రాధాకృష్ణులు మన ముందు ఉన్నారా అనిపించేలా ఉంటుంది. కృష్ణ ఐడల్ చూడగానే ఒక మంచి శాంతి అనిపిస్తుంది మీకు. టెంపుల్ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయండి. భజన హాల్ ఉంటుంది, మెడిటేషన్ ఏరియా ఉంటుంది, ప్రసాద్ కౌంటర్స్ ఉంటాయి. ప్రతి కార్నర్లో మంచి ఫ్రాగ్రెన్స్, ఫ్లవర్స్ అండ్ స్పిరిచువల్ ఎనర్జీ ఫీల్ అవుతుంది. మీకు చాలా బాగుంటుంది. మీకు జపమాల ఎక్స్పీరియన్స్ అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను కూడా జపమాల తీసుకొని కృష్ణనామాలు స్టార్ట్ చేశాను. ఈ చిన్న ప్రాక్టీస్తో మైండ్ కామ్ అవుతుంది, స్ట్రెస్ డిసపియర్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. డైలీ 10 to 15 మినిట్స్ మాత్రమే ఉంటుంది. జపమాల చేసే ప్రాసెస్లో మనం కృష్ణతో డైరెక్ట్గా కనెక్ట్ అయ్యామా అనే ఫీల్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో అక్కడ కృష్ణ బొట్టు పెట్టుకున్నారంటే ఆయన పాదాలు మన తల మీద ఉన్నాయా అనిపించేలా ఉంటుందండి ఆ ఎక్స్పీరియన్స్. మీకు అక్కడ బుక్స్, భగవద్గీత బుక్స్ కానీ, డివోషనల్కి సంబంధించిన ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ వీళ్ళ షాప్లో దొరుకుతుంది. అన్నీ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. టెంపుల్లో కాకుండా టెంపుల్ గేట్ పక్కనే ఉంటుందండి షాప్ అనేది. అక్కడ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అక్కడ వెళ్ళారంటే మీకు అన్నీ దొరుకుతాయి. మీకు టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. డివోర్స్ చాంటింగ్స్, భజనాస్ అండ్ ఆర్మోరా ఆఫ్ ఇన్సెన్స్ వల్ల మంచి సినారీ ఎక్స్పీరియన్స్ అవుతుంది. మీరు అక్కడ మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళే అప్పుడు ప్రసాదం మాత్రం టేస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది అమృతం కన్నా టేస్ట్గా ఉంటుంది.